హే వెయిట్, ఒకసారి ఈ వీడియో చూడండి. ఇదిగో ఈ రోజు చెప్తున్నాను, ఈ మాట రికార్డ్ అయింది, మీరు కళ్ళారా చూడండి. ఇంకొక 6 నెలలు, నేను 2 సంవత్సరాల ముందు కనిపెట్టాను ఈ విషయాన్ని ప్రార్థన గదిలో. సంవత్సరం గడిచింది. ఇంకొక 6 నెలలు ద్వేషించి తప్పుగా చూపించేసి తామే రైట్ అనే భ్రమపడుతున్న వారిని, ప్రేమ కలిగిన వారిని, మంచి వారిని, దేవుని పని చేస్తూ ఆత్మల రక్షణ కొరకు కష్టపడే వారిని, అందరి ముందు తప్పు పట్టడానికి లేని అర్థాలు పుట్టించే వారిని దేవుడు జల్లడబట్టబోతున్నాడు. ఆయన చేతుల్లో ఉంది. 6 months, 6 నెలలు. లైవ్ లో చెప్తున్నాను, రికార్డ్ అవుతుంటే చెప్తున్నాను. కేవలం 6 నెలలు ఏం జరగబోతుందో చూడండి. కిరణ్ పాల్ అన్న 6 నెలల తర్వాత జరిగే దాని గురించి చెప్పాడు. నువ్వు ఎవరన్నా నాకు తెలవక అడుగుతాను. నువ్వు ప్రవక్తవా, పోనీ అపోస్తులుడువా? అసలు ఎవరు నువ్వు? రేపేమి సంభవించినో తెలియదని బైబిల్ చెప్తుంది. నువ్వు 6 నెలల తర్వాత జరిగే దాని గురించి చెప్తున్నావు. నువ్వు బైబిల్ తప్ప అన్ని గ్రంథాలు చదువుతావు. ఖురాన్ చదువుతావు, భగవద్గీత చదువుతావు, ఇంకన్ని గ్రంథాలు చదువుతావు. బైబిల్ ఒక్కటి తప్ప. మళ్ళీ ఏమనంటే నేను పుస్తకాలు రాస్తున్నాను, పలానా దాని గురించి పుస్తకం రాశానని నీ గురించి నువ్వు గొప్ప చెప్పుకుంటావు. ముందు నీ పుస్తకం ఏంటో చదువుకో, బైబిల్లో ఏముందో చదువు, తర్వాత వేరే గ్రంథాల గురించి మాట్లాడు. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ అంటే గుడ్డోళ్ళు. మరి మాలాంటి వాళ్ళు ఉంటారు కదా, బైబిల్ చదివే మేము ఉంటాం కదా, మేము క్వశ్చన్ వేస్తాం, ఆన్సర్ చెప్పు. మరి బస్సు డ్రైవర్ గుడ్డోడు అయితే బస్సులో ఉన్న వాళ్ళందరూ గుంటలోకే పోతారు. మీకు చెప్పే బోధకుడు గుడ్డోడు అయితే మీరందరూ నరకానికే పోతారు. ఆయన అంటే చెప్పాడు, వినే మీకన్నా ఉండాలి కదా, అడగాలి కదా, క్వశ్చన్ వేయాలి కదా. రేపేమి సంభవించినా తెలియదని బైబిల్ చెప్తుంది. అతను 6 నెలల తర్వాత జరిగేదని ఎలా చెప్పాడు? దయచేసి ఇలాంటి వాక్యాన్ని మీరు అంగీకరించకండి. ఇలాంటి వాటిని అసలు ఎంకరేజ్ చేయకండి. ఆమేన్.